రివ్యూ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆనం రామనారాయణ గారికి, మరొక మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సీనియర్ నాయకులు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారికి, ఇంకా ఈ రివ్యూలో ఈరోజు ఉదయం నుంచి కూడా పాల్గొనేటువంటి గౌరవ శాసనసభ సభ్యులకు, మా యొక్క అధికారులకు, పత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల పాలనలో వ్యవసాయం అనే పేరు తప్ప అందులో సాయం లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో డెల్టా ప్రాంతాలలో కూడా పంట పండించలేము, పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలు అనేటువంటి విధంగా క్రాప్ హాలిడేలు ఏదైతే పట్టినటువంటి పరిస్థితి ఉంది అని అంటే, గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రకమైనటువంటి రైతు వ్యతిరేక విధానాలతో రైతు దగా పాలన జరిగిందో మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక్కటే, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, ఏ ఆఖరి ఎకరానికి కూడా నీరు అందకుండా ఉండకూడదు, ప్రతి ఎకరానికి నీరు అందించాలి, అదే మీరు లక్ష్యంగా పనిచేయండి అని ఏదైతే మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి విధ్వంసం నుండి మరి ఒక్కొక్క ప్రాజెక్ట్ కానీ, ఒక్కొక్క బ్యారేజ్ కానీ, ఒక్కొక్క ఏదైతే రిజర్వాయర్ కానీ పరిశీలించుకుని సమీక్షించుకుంటూ మళ్ళీ వాటిన్నింటినీ కూడా గాడిని పెట్టడానికి మా వంతు ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఏదైతే ఈరోజు మరి నెల్లూరుకి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టులు సందర్శనకు ఇచ్చేసి మరి ఇక్కడ రివ్యూ ఏదైతే మేము ఉదయం నుంచి కూడా మరి ఏదైతే చేస్తూ ఉన్నామో అందులో భాగంగా మరి ఏదైతే సోమశీల ప్రాజెక్టు, ఎందుకంటే ఏదైతే ఆ రోజు సంఘం కానీ నెల్లూరు బ్యారేజీకి ఎగువన ఒక ప్రాజెక్టు ఉంటే మరి ఈ యొక్క పెన్నా సంబంధించినటువంటి జలాలు పెద్ద ఎత్తున ఆయకట్టుకు అందించాలని ఆ రోజు ఏదైతే కాటన్ లాంటి మహాశయుడు కలగన్నాడో దాన్ని నిజం చేసేటువంటి సోమశిల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు మేము రివ్యూ చేసి ఆ ప్రాజెక్ట్ని ఫిజికల్గా మేము సందర్శించినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసం ఏంటనేది ఎక్కడో పోలవరంలోనో ఎక్కడో అమరావతిలోనే కాదు, నెల్లూరులో ఉన్నటువంటి సోమశిలలో కూడా అతని విధ్వంసం వేళ బయటపడినటువంటి పరిస్థితి. ఏదైతే 2021లో జగన్మోహన్ రెడ్డి చేతకాని తనంతో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పాలనలో ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వదలాలి అని ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ రోజు ఏదైతే అటు మరి అన్నమయ్య ఆనకట్ట పుట్టుకుపోవడం దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ 2021లో మరి ఏదైతే సోమశిలకు సంబంధించి కూడా ఆ రోజు ఏదైతే ఫ్లడ్ వాటర్ పెద్ద ఎత్తున వచ్చి మరి దానికి సంబంధించినటువంటి ఎప్రాన్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుని పోయినటువంటి స్థితిలో, ఎందుకంటే దాన్ని ఇమ్మీడియట్లీ రిపేర్ చేసుకోకపోతే ఎప్రాన్ని అది డ్యామ్కే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని వేళ నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా మరి సాక్షాత్తు ఇక్కడ ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన తర్వాత మరొక రెండవ నీటిపారుదల శాఖ మంత్రి వచ్చాడు, ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా 2021లో ఎప్రాన్ డ్యామేజ్ అవుతే ఇప్పటి వరకు కూడా దాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని అంటే ప్రజల ప్రాణాల పట్ల కూడా, ఎందుకంటే ఆ డ్యామ్కి ప్రమాదం ఏర్పడితే ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకంగా ప్రజల ప్రాణాలు కూడా మరి విలువ లేకుండా చేసేటువంటి పరిస్థితి విధ్వంసం ఏంటనేది
ఆ సోమశిలలో మేము కళ్ళారా చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అక్కడ ఆ రోప్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగిస్తే అక్కడ తెగిపోయేలాగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఏవైతే షట్టర్స్ కానీ డోర్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం తుప్పు పట్టి మెయింటెనెన్స్ లేక కనీసం గ్రీజ్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి అక్కడ క్లియర్గా కనపడుతున్నటువంటి పరిస్థితి. మరి అందుకే వెంటనే ఆ యొక్క అవసరాలని గుర్తించి మరి ఏదైతే గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు ఏదైతే వాళ్ళ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి దానికి సంబంధించి ఏదైతే యాప్రాన్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఆ యొక్క నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించడానికి దగ్గర ఒక 79 కోట్ల 80 కోట్ల వరకు అవసరమని ఏదైతే చెప్పడం జరిగిందో మరి వాటిని కానీ అదేవిధంగా ఏదైతే ఆ రోపు ఏదో రీప్లేస్మెంట్ కానీ రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఒక 2 కోట్ల 50 లక్షల వరకు కూడా 2.5 కోర్స్ ఏదైతే అవసరం అని చెప్పారో ఇమ్మీడియట్లీ ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ నిమిత్తం అవసరం అని చేత వాటిని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ అవి ఎంత త్వరితగతంగా వర్క్స్ని ప్రారంభించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరొకటి ఏదైతే కండలేరు మనం ఇప్పుడే చూసాం ఇక్కడే కండలేరుకి సంబంధించి ఎర్త్కమ్ డ్యామ్ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి దానికి కూడా ఏదైతే ప్రమాదం ఏర్పడి ఏదైతే ఎర్త్కమ్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా జారి దానికి కూడా దగ్గర 16 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ పెట్టి దాన్ని కూడా నిర్మాణం చేయకపోతే మరి ఏదైతే ఎర్త్కమ్ డ్యామ్ కూడా ప్రమాదం ఏర్పడుతుంది. మొత్తం ఈ కండలేరు కూడా మరి నీటిలో గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఏదైతే ఇప్పుడు ఇంజనీర్లు మా దృష్టికి తీసుకొచ్చారో మరి దాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా ఇమీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్గా మరి దాన్ని కూడా టేకప్ చేయడానికి మా గౌరవ మంత్రుల సహకారంతో చేస్తామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపట్టి మరి అది రైతుల పంట పొలాల్లోకి పంపించాలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత 4-5 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ లేనటువంటి ఏదైతే వీడి ఏదైతే ఉందో వీడి కానీ అదేవిధంగా ఏదైతే డీసిల్టింగ్ మరి చేయక ఏదైతే నీరున్నా కూడా కిందకి వెళ్ళనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి కూడా దగ్గర ఏదైతే సోమశిల తెలుగుగంగా ఏదైతే రెగ్యులర్ ఇరిగేషన్ ఎన్ని కలిపి దగ్గర 75 కోట్ల వరకు కూడా మరి అవసరమని ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారో దాన్ని కూడా ఎమర్జెన్సీ వర్క్గా రేపు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్ళి అది కూడా టేకప్ చేసి అవి కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి ఇంకా కెనాల్స్ కూడా మేము చూడడం జరిగింది. ఇందులో పర్టికులర్గా ఏదైతే హై లెవెల్ మరి ఏదైతే కెనాల్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి కూడా ఇమీడియట్లీ ఎందుకంటే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అవి కూడా ఏంటంటే అధికారులకు కూడా చెప్పడం జరిగింది మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా రైతుకు ఉపయోగపడేటువంటి విధంగా స్టార్టింగ్ నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకుని ఎండింగ్ వెళ్ళాలి. అంతేగాని వర్క్స్ని అట్లా షిఫ్ట్ చేసి ముక్కల కింద విడగొట్టుకుని పని చేసుకుంటే ఏ పంట పొలానికి ఏ ఐకొట్టుకి కూడా ఉపయోగం ఉండదు. అంచేత ఒక డైరెక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా లస్కర్స్ కూడా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో చాలా కీలకం. ప్రతి కిలోమీటర్ని కూడా వాళ్ళ బాధ్యతాయుతంగా రైతుకి నీరు అందించడంలో కానీ గండ్లు పడితే దాన్ని వెంటనే తెలియజేసేటువంటి విషయంలో కానీ ఉపయోగపడేటువంటి లస్కర్లు ఎవరైతే ఉంటారో దురదృష్టం కనీసం లస్కర్లకు కూడా గత 3 సంవత్సరాలుగా జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గం ప్రభుత్వం గత పాలనలో చూసాం. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ లస్కర్లకు కూడా వెంటనే వాళ్ళు పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడంతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకొని సక్రమంగా సాగునీరు అందించే విధంలో వాళ్ళ సాయం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇంకా కొన్ని గ్రామాలు ఏదైతే 30 గ్రామాలకు సంబంధించి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఏదైతే మరి సమస్యలకు సంబంధించి కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి కూడా కొంత ప్రయారిటీ ఇచ్చి ఎందుకంటే వీళ్ళు ఆ రోజు మరి వాళ్ళ గ్రామాన్ని కానీ వాళ్ళ పొలాలు కానీ వదిలి వెళుతూ ఉన్నారంటే అది ఒక త్యాగం.
ఎందుకంటే మన పుట్టిన ఊరు మీద మనకి ఎంత మమకారం ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఏదైతే రైతుల కోసం, ప్రజల కోసం వాళ్ళ ఆస్తులను త్యాగం చేసి వాళ్ళు మనకి ఉపకారం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం ఎటువంటి నష్టం లేకుండా చేయాలి. చేత ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా మరి రాబోయేటువంటి రోజుల్లో మరి అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని సంబంధిత శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచన కూడా మా దృష్టిలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఏదైతే కెనాల్స్కి సంబంధించి ఇంకా చాలా మేజర్ వర్క్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ చేస్తామని చెప్పలేం, కానీ 1 by 1 ఒక్కొక్కటి ప్రయారిటీగా ఇరిగేషన్కి ప్రయారిటీ ఇచ్చి, నెల్లూరు జిల్లాకు అందులో ప్రత్యేకించి ప్రయారిటీ ఇచ్చి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మరి మీ ద్వారా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ఒకటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఏదైతే మాజీ మంత్రులు ఎవరైతే ఈరోజు బ్లూ మీడియా ముందుకు వచ్చి కానీ లేదంటే వాళ్ళ అవినీతి పత్రిక, వాళ్ళ కరపత్రిక ఏదైతే ఉందో రోజు కూడా ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు సూటిగా నేను అడుగుతూ ఉన్నా. అందులో పర్టికులర్గా అంబటి రాంబాబు గారు కానీ లేదా పేర్ని నాని గారు కానీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, అప్పర్ కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నా, మీరు ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా మొదటిసారి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా రెండవసారి మంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కనీసం సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఆ రోప్స్ను కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు, లాకులకి కూడా గ్రీజు పెట్టలేనటువంటి మీకు పోలవరం గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 3 సంవత్సరాల నుంచి కనీసం లస్కర్లకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి మీరు మరి పోలవరం డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే నేను ఇప్పుడే చూసాం, ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ అది 2014-2019 దగ్గర 60% ఆ రోజు పనిచేస్తే ఈ 19-24 మీ హయాంలో ఇరిగేషన్ మంత్రులు రిప్రజెంట్ చేసినటువంటి జిల్లాలో మీరు చేసింది 0. మరి ఇటువంటి వ్యక్తులు అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా? అది ఒక్కటే కాదు, ఇక్కడ ప్రతిదీ కూడా అట్లానే. ఏదైతే మరి తెలుగు గంగ నుంచి ఆల్తూరు పడేటువంటి లిఫ్ట్ స్కీమ్ అది కూడా 2018లో మేము స్టార్ట్ చేసి 19 అంటే విత్ ఇన్ 1.5 yearలో ఆ రోజు 40% మేము పూర్తి చేస్తే మరి 19-24 5 సంవత్సరాలు ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రులు నిర్వహించినటువంటి జిల్లాలో మీరు చేసింది 0. మరి ఇటువంటి వ్యక్తులు మీరు పోలవరం గురించి మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉంది? నేను ఆలోచించవలసిన అవసరం ఉంది. పదే మీరు రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, రివర్స్ టెండరింగ్ గురించి ఆదా చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా మనం చూశాను పోలవరానికి సంబంధించి ఏదైతే మీ రివర్స్ టెండరింగ్, ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా మేము 600 కోట్ల రూపాయలు ఆదా చేసామన్నారు. తీరా మొన్న నేను రివ్యూ చేస్తే మరి ఏదైతే పోలవరానికి సంబంధించి మరి వాస్తవమే ఆ రోజు ట్రాన్స్ట్రై మొదట టెండర్ తీసుకున్నటువంటి వాళ్ళు మరి -14% వేశారు. తర్వాత సెకండ్ టైం వాళ్ళు రివర్స్ టెండరింగ్లో -12% వేసి 600 కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పారు. కానీ అట్లా చెప్పినటువంటి మరుసటి నెలల్లోనే ఆ రివర్స్ టెండరింగ్లో ఉన్నటువంటి వర్క్లన్నీ కూడా డిజైన్లు మారినాయి అని చెప్పి ఆ వర్క్లు మళ్ళీ సెపరేట్ చేసేసి దానికి మళ్ళీ కొన్ని కొత్త వర్క్లు కలిపి వాటికి మళ్ళీ కొత్త SSR రేట్లు పెట్టి దాన్ని మళ్ళీ టెండర్స్ పిలిచి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఈ కొత్త SSR రేట్లు కలవడంతో వాళ్ళకి మళ్ళీ దాంట్లో ఏదైతే మీరు ఆదా వచ్చిందన్నారో దానికి డబుల్ మళ్ళీ భారమైనటువంటి పరిస్థితి దుస్థితి. నిజంగా మీకు రివర్స్ టెండరింగ్లో లాభం చేకూర్చాలని అంటే మరి ఒకవేళ డిజైన్స్ మారినాయి అని పోలవరంలో మళ్ళీ మీరు టెండర్స్ పిలవాల్సిన అవసరం ఏముంది? ఏదైతే ఆ -26కి ఆ వర్క్స్ను కూడా ఆ యొక్క ఏజెన్సీతో చేయించాలిగా మీరు.
కానీ అట్లా కాదు. ఏంటంటే ప్రజలకి చెప్పేది ఒకటి, మీరు క్షేత్రస్థాయిలో చేసేది ఒకటి. దానికి ఉదాహరణ కూడా ఇక్కడ కూడా ఉంది. ఏదైతే మరి ఇక్కడ కూడా ఆల్తూరుపాడు ఏదైతే బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది 2019లో మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు టెండర్స్ పిలిచాం. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చాక మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ -28% చేసాం. ఇంత ఆదా చేసామని ఆ రోజు గొప్పలు చెప్పారు అసెంబ్లీలో. కానీ నిజంగా 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పని చేయకుండా దాన్ని మొత్తం ప్రీ క్లోజర్ చేసేసి క్లోజ్ చేశారు మొత్తం వర్క్ని పని చేయకుండా. అంటే వీళ్ళు ఎట్లా ప్రజల్ని మాయ చేశారు, ఎట్లా మోసం చేశారు, ఇటువంటి వ్యక్తుల మీరు పోలవరం లాంటి పవిత్రమైనటువంటి ప్రాజెక్టు గురించి మాట్లాడిన తర్వాత మీకు ఎక్కడ ఉందని ఈ విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయనకి అసలు డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియనిటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే నేను ఆ రోజు చూసా 2018లో పాదయాత్రలో పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి అసలు డయాఫ్రమ్ వాల్ కట్టలేదు, ఏదైతే కోట్ల రూపాయల అవినీతికి గురైపోయిందని ఆ రోజు మాట్లాడినాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారన్న విషయం ఆయనకి తెలియక డయాఫ్రమ్ వాళ్ళు కంటికి కనపడక వెంటనే డయాఫ్రమ్ వాళ్ళే కట్టలేదు, ఏమైపోయిందో సొమ్మంతా అని అడిగారు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరంలా. ఆయన ఏదైతే మరి ఈ మంత్రిత్వ శాఖ తీసుకున్న రోజునే ఆ డయాఫ్రమ్ వాలే ఉంది, ప్రతి ప్రాజెక్ట్కి కడతారు, బక్రా నంగల్ కడతారు, శ్రీశైలం కడతారు, నాగార్జున సాగర్ కడతారు, ప్రతి ప్రాజెక్ట్కి కూడా ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, ఏ ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ ఉండదో కూడా తెలియనటువంటి వ్యక్తి ఆయన అంబటి రాంబాబు గారు. ఇంకా ఏదైతే మీ మంత్రివర్యుల గారి గురించి అయితే ఇంకా చెప్పనవసరంలా. ఆయన టీఎంసీకి క్యూసీకి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి మీ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రిగా నిర్వహించినటువంటి వ్యక్తి. అంటే ఇటువంటి వ్యక్తులు, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి, డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి వ్యక్తులు, టీఎంసీకి క్యూసీకి తేడా తెలియని వ్యక్తులు కూడా ఈరోజు బ్లూ మీడియాను అడ్డు పెట్టుకుని వాళ్ళ సాక్షి ఏదైతే అవినీతి కరపత్రికను అడ్డు పెట్టుకుని ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ రోజు 2019లో కూడా ఇటువంటి అబద్ధాలు అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ఆ రోజు ముంచేశారో మళ్ళీ అదే అబద్ధాలతో రావాలని మీరు ప్రయత్నం చేస్తే మరి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఏదైతే మీ యొక్క 3 అంకెల్లో ఒక అంకెని తీసేసి డబల్ డిజిట్కి మిమ్మల్ని మన పరిమితం చేశారు. దాని నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఇట్లానే అబద్ధాల అసత్యాలతో విష ప్రచారం చేయాలని చూస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ డబుల్ డిజిట్లో ఒక నెంబర్ పోయి మళ్ళీ సింగిల్ నెంబరే మీకు మిగులుతుందని మీ ద్వారా వారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మాకు వచ్చినటువంటి అంశాల్లో ఒక 18 కోట్లు మేము కూడా ఇందాక చూడటం జరిగింది. ఏదైతే డిసెంబర్లో వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో వర్క్ చేసినట్టుగా ఎంబుక్ రికార్డ్ చేసి మళ్ళీ ఆ అమౌంట్ ఆలస్యం అవ్వకుండా మళ్ళీ వాళ్ళే కోర్టులకు వెళ్ళి ఇమ్మీడియట్లీ ఆ వర్క్ని సంబంధించిన అమౌంట్ని వాళ్ళ ఖాతాల్లో తెచ్చుకునేటువంటి విధంగా. అంటే ఎంత అవినీతిలో వీళ్ళు కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అధికారులు కూడా అడిగాం, డిసెంబర్లో మీరు వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో డీసిల్టింగ్ ఇస్తే ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే మీకు సీజన్ స్టార్ట్ అయ్యేది నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కెనాల్స్లో నీరు ఉంటుంది. ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ వరకు సెకండ్ క్రాప్ కూడా నీరు ఉంటుంది. మీరు ఏ పనులన్నా చేయాలని అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ 4 నెలలే మీకు ఖాళీ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పనులు చేసుకోవడానికి అందులో పర్టికులర్గా డీసిల్టింగ్ తీయడానికి అవకాశం ఉంటుంది తప్ప జనవరి ఫిబ్రవరిలో ఎక్కడ తీసేటువంటి అవకాశం ఉంది. అంటే పనులు చేయకపోయినా బిల్లులు తీసుకునేటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల చేసిన పనులే చేసినట్టుగా మళ్ళీ చూపిస్తూ కూడా బిల్లులు చేసుకునే పరిస్థితి కూడా దృష్టిలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా శాఖాపరంగా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఎవరైతే ప్రజల సొమ్ముని ఏ రకంగా అయితే లూటీ చేశారో దాన్ని మళ్ళీ వెనక్కి కక్కించే ఏర్పాటు కూడా చేస్తాం. థ్యాంక్ యూ.